హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ప్రశ్నలు అనేటివి ఈ వీడియోలో ఉన్నాయండి. మొదటి ప్రశ్న వచ్చేసి, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్స్ వచ్చేసి సాధికారతత్వ, అంగీకారతత్వ, నిరంకుశతత్వ, జోక్యారాహిత్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాధికారతత్వ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అభ్యాసనం జరిగే కాలం. ఆప్షన్స్ వచ్చేసి 1 నుండి 25 సంవత్సరాల వరకు, గర్భధారణ నుండి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, 3 నుండి 18 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బెదిరించడం అనేది. ఆప్షన్స్ వచ్చేసి మానసిక పీడనం, భౌతిక పీడనం, లైంగిక పీడనం, ఆర్థిక పీడనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానసిక పీడనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్ వచ్చేసి నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ప్రకృతి మరియు వార్తాపత్రికలు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ప్రజ్ఞ మరియు ఆలోచన. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞ మరియు ఆలోచన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం. ఆప్షన్స్ వచ్చేసి పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం అండి ఇది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్ వచ్చేసి పూర్వ ప్రచాలనా దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా. ఆప్షన్స్ వచ్చేసి అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం, భాషా అభివృద్ధి కార్యక్రమం, న్యాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్ వచ్చేసి వైఖరులు, లక్షణాంశాలు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయటానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ వచ్చేసి బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ప్రత్యక్ష అనుభవాలను ప్రాధాన్యతనివ్వాలి, ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, చర్చలలో ఉదాహరణలను ఉపయోగించరాదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, EL థర్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్స్ వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహుకారక సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనడం. ఆప్షన్స్ వచ్చేసి అత్యంత పరిశీలన పద్ధతి, సర్వే పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంత పరిశీలన పద్ధతి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ICT అనగా.
ఆప్షన్స్ వచ్చేసి ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. ఆప్షన్స్ వచ్చేసి ప్రక్షేపణం, హేతుకీకరణం, తద్యాత్మీకరణం, విస్థాపనం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హేతుకీకరణం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యాసనం జరిగేది. ఆప్షన్స్ విషయ కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసక కేంద్రీకృత నమూనాలు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్ మానసిక చలనాత్మక రంగము, జ్ఞానాత్మక రంగము, విద్యారంగము, భావావేశ రంగము. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భావావేశము రంగం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాడును చూసి పాము అని భయపడడం. ఆప్షన్స్ వచ్చేసి భ్రమ, డేజావు, విభ్రమ, అసాధ్యాన్ని ఊహించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1 భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, శ్రమించడం వర్సెస్ న్యూన్యత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూన్యత అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైగనోట్స్కీ అభ్యాసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్ సంజనాత్మక అభ్యాసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, పరిశీలన అభ్యాసన సిద్ధాంతం, నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్స్ ఉత్తర చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, అభ్యాసక చర్యాత్మక దశ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై DTP పని చేసేటప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు. ఆప్షన్స్ ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపారదర్శ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుకూల బదలాయింపు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్ అనుకరణ అండ్ పునర్బలనం, పరిశీలన అనుకరణ, అంతర్గత సామర్థ్యం, పరిశీలన అండ్ పునర్బలనం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుకరణ అండ్ పునర్బలనం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి సామాన్యీకరణ, విరామకరణ, ఫలితకరణ, విచక్షణ నియమం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విచక్షణ నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్స్ వచ్చేసి
విద్యా సంస్థల కోసం డబ్బును సమీకరించడం, విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, అభ్యాసన వనరులను పరిమితం చేయటం, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యాసన సామాగ్రి అందించడం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యాసన సామాగ్రిని అందించడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యాసన శాతం. ఆప్షన్స్ వచ్చేసి 50%, 83%, 90%, 64%. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 83%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్ మూర్తిమత్వ శోధికలు, రవాన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్, వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్ మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. కార్యక్రమయుత అభ్యాసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్స్ వచ్చేసి శాస్త్రీయ నిర్బంధనం, కార్యసాధన నిర్బంధనం, యాత్రదోష అభ్యాసనం, అంతరదృష్టి అభ్యాసనం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యసాధన నిర్బంధనం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్ వచ్చేసి అభ్యాసనం యొక్క మదింపు, అభ్యాసం చేత మదింపు, అభ్యాసం కొరకు మదింపు, అభ్యాసనం జరిగేటప్పుడు మదింపు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసనం కొరకు మదింపు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తరువాత చేతి వేళ్లతో పట్టుకోగలడంలోని వికాస సూత్రం. ఆప్షన్స్ వికాసంలో వైవియుక్త భేదాలుంటాయి, వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ సిగ్ముండ్ ఫ్రైడ్, నెక్స్ట్ ఐఎల్ థారన్డైక్, డబ్ల్యూబి వాట్సన్, ఎబింగ్ హౌస్. కరెక్ట్ శాస్త్రవేత్త వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఎబింగ్ హౌస్ అనే ఆయన స్మృతిపై ప్రయోగాలు చేశాడండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్.